తెలంగాణకు ఐఎండీ చల్లటి ముచ్చట చెప్పింది. వచ్చే 5 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 20 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాగల 2 గంటల్లో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం, సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి రాగల 5 రోజుల పాటు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వర్ష సూచన ఉందంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ రోజు మాత్రం ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తారు కూడా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మైబాద్, వరంగల్, హన్మకొండ ఈ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అక్కడ కూడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలే. మరి రాగల 2 రోజుల పాటు కూడా నగరంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏదైతే ఈ రోజు హైదరాబాద్ లో మాత్రం ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణం ఉంది. సాయంత్రం కూడా అక్కడక్కడ తేలికపాటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్.